ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకు ప్రభునామములో శుభములు తెలియచేయుచున్నాను. ఈరోజు ప్రభు వాగ్దానము చేయుచున్నాడు. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనము. రక్షించనేరకయుండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. రక్షించే దేవుడు మనకున్నాడు కాబట్టి ఆయన హస్తము ఎక్కడికైనా చాపి మనల్ని రక్షించే దేవుడు, నిజమైన దేవుడు యేసుక్రీస్తు వారు. కనుక నీవు పాపపు బంధకములో బంధింపబడి ఉన్నావా? నన్ను రక్షించువారు ఎవరు లేరు. కామ క్రోధ మద మత్సరములతో కూడి ఉన్నాను, దోషములతో పాపములతో నేను కూడి ఉన్నాను, నన్ను రక్షించువాడు ఎవ్వడును లేడని నీవు అనుకొనుచున్నావా? అది చాలా తప్పు, పొరపాటు. మనలను రక్షించే దేవుడు నీవెంత పాపివైనా సరే, పాపపు బంధకములో చిక్కుకున్నా సరే, ప్రభు అయిన క్రీస్తు వారి యొద్దకు నీవు వచ్చిన ఎడల ఆయన రక్షించే దేవుడు. ప్రభువా నన్ను రక్షించు అని నువ్వు కేకలు వేసిన ఎడల ఆయన చెవులు ఏమాత్రము కూడా మందము కాలేదు. ఆయన వినే దేవుడు, నిన్ను రక్షించే దేవుడు, నిన్ను ఉన్నత స్థలములపైకి ఎక్కించే దేవుడని యొక్క సమయంలో ప్రభు అయిన క్రీస్తు వారు తెలియపరుచున్నారు. కాబట్టి నీకొచ్చిన శ్రమను బట్టి, ఇరుకులు ఇబ్బందులు ఆర్థిక సమస్యలను బట్టి నన్ను రక్షించువాడు లేడని, నేను ఇక మరణానికే పాత్రుడనని, పాత్రురాలనని నీవు అనుకొనుచున్నావేమో. అదైతే కరెక్ట్ అయితే కాదు. నిన్ను రక్షించే దేవుడు ప్రభు అయిన క్రీస్తు వారు. ఆయన హస్తము ఎక్కడైనను చాపి నిన్ను పాపపు ఊబిలో ఉన్నను పైకి లేవనెత్తే దేవుడు, పరిశుద్ధ పరిచే దేవుడు, ఆయనతో అంటుకట్టి ఆత్మ ఫలములు ఫలించే దేవుడు. నీవు మొరపెట్టగా ఆయన వినే దేవుడు. ఆయన విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఆయన ఒక బండ కాదు, విగ్రహము కాదు. అవి విగ్రహములు మాట్లాడవు, చెవులుండి వినవు, కళ్ళుండి చూడవు, చేతులుండి సహాయము చేయవు, కాళ్ళుండి నడవవు. అవి వట్టి విగ్రహములే, అవి వట్టి మాయా స్వరూపములే. ప్రభు అయిన క్రీస్తు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి మాట్లాడే దేవుడు మనకున్నాడు. మాట్లాడగలిగిన దేవుడు, రక్షించే దేవుడు, సర్వోన్నతమైన స్థలములలో నుండి చేయి చాపి మనలను పైకి లేవనెత్తి ఉన్నత స్థలముల పైకి కూర్చునబెట్టే దేవుడు మనకుండగా మనము విగ్రహముల వైపు ఎందుకు చూడాలి? పనికిరానటువంటి పాపమునకు తీసుకువెళ్ళేటువంటి విగ్రహముల వైపు నీవెందుకని చూస్తున్నావు? ఈ యొక్క సమయంలో ప్రభు అయిన క్రీస్తు వారు నీకు రక్షకునిగా ఉన్నాడు. నీవు చేయు ప్రతి మనవిని విని వాటిని జరిగించే దేవునిగా ఉన్నాడు. ఈ యొక్క సమయంలో రక్షణ లేక ఉన్నావా? ఈ యొక్క సమయంలో నా మాటలు వినువారు ఎవరునూ లేరని నీవు నిరుత్సాహపడి ఉన్నావా? ప్రభు అయిన క్రీస్తు యొద్దకు రా. ఆయన లోకరక్షకుడు, సర్వమును సృష్టించిన సృష్టికర్త, గొప్ప దేవుడు, మాట్లాడే దేవుడు, రక్షించే దేవుడు. నీవు ఏడిస్తే ఆయన ఏడ్చే దేవుడు, నీవు గాయపడితే ఆయన గాయము చేసుకునే దేవుడు, నీవు కన్నీరు కారిస్తే నీ కొరకు ఆయన కన్నీరు కార్చే దేవుడు. ఆయన నీతో ఉండగా నీవెందుకని విగ్రహముల వైపు చూడాలి? నీవెందుకని మనుష్యుల వైపు చూడాలి? నీవెందుకని అధికారుల వైపు చూడాలి? నీవెందుకని వేరే వారి వైపు ఎందుకు చూడాలి? ప్రభు అయిన క్రీస్తు వైపు నీవు ఒక్కసారి చూచిన ఎడల, ఆయనను నీవు రుచి చూచిన ఎడల, ఆయన నిన్ను రక్షించే దేవుడు, నిన్ను కాపాడే దేవుడు, నీ మనవులన్నీ విని నీకేది కావాలో అది సమకూర్చే దేవుడు, సృష్టికర్త.
లోకరక్షకుడు, అద్భుత ఆశ్చర్య కార్యములు చేయు దేవుడు, గొప్ప రక్షకుడు. కనుక ఈ యొక్క సమయములో దేవుడైన ప్రభువైన క్రీస్తు వారిని నీవు ఆశ్రయించిన ఎడల ఆయన నిన్ను రక్షించి నీ మనవులన్నీ విని నిన్ను ఆయనతో అంటుకట్టి నీ దేహమనే దేవాలయములో నివసించే గొప్ప దేవునిగా ఉన్నాడని ఈ యొక్క సమయంలో నేను తెలియపరుచున్నాను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.